మునుగోడు ఉప ఎన్నిక యుద్ధ బేరీ మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు నామినేషన్ల వేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఆసక్తిగా మారింది. స్థానిక ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేది కాకరేపుతోంది. ఏ అభ్యర్థిని గెలిపిస్తారు, ఏ అభ్యర్థి పరాజయం పొందుతారనేది స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు మునుగోడు ప్రజలు ఏమంటున్నారు, ఏ నేత కావాలనుకుంటున్నారు అనే దానిపై అమ్మా న్యూస్ చేపట్టిన ప్రజావాణిని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ వివరిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నామినేషన్ల కార్యక్రమం సోమవారం నుంచి మొదలు కానుంది. ఇటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క నామినేషన్ వేసిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీ చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ చూసుకుంటే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి ముగ్గురుగా కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మనం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నాము. ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనే దానిపైన అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం అందిస్తుంది. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం అంతా కూడా మనం పర్యటించే కార్యక్రమంలో ఎవరి అభిప్రాయాలు ఏంది, ప్రజల అభిప్రాయాలు ఏంది, చదువుకున్న విద్యార్థుల అభిప్రాయాలు ఏంది మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రొఫెజల్టీ ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం కోమటిరెడ్డి విన్నో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విన్ బీజేపీ. దేనికంటే మునుగోడు నియోజకవర్గానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసింది ఏమి లేదు, శ్రావంత్ వచ్చి చేసేది ఏమి లేదు. దీనివల్ల టీఆర్ఎస్ చేసింది కూడా ఏమి లేదు. మాకు నేను చెప్తున్నా, 50 years సర్వీసులో నేను చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి వస్తే మాత్రం నెంబర్ 1 విన్నో. ఎన్ని సంవత్సరాల సంధి చేసింది, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పటి సంధి చేసింది. ఆమె గోవర్ధన్ రెడ్డి సార్ కూడా చాలా చేసిండు. ఇప్పుడు వస్తుందా, ఎన్నిసార్లు 3 సార్లు 4 సార్లు ఓటమి పాలైంది. ఈసారి కూడా వస్తుందన్న మా అభిప్రాయం. అంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే ఆమెకు వస్తుంది ఈసారి ఖచ్చితంగా. ఆ ఛాన్స్ అయితే వస్తుందని మా అభిప్రాయం. సవంత్ రెడ్డి ఆయన చేసింది ఏముంది, మొన్నడానికి ఏం చేసిండు, కాంగ్రెస్ తోటి గెలిచిండు. అప్పుడు కూడా ఓడిపోయింది సవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది. అప్పుడు డబ్బులు పెట్టి అన్నీ చేసి గెలిచిండు. ఈసారి కూడా అవకాశం వస్తుందన్న. ఎవ్వరు చేయలే, అడుగులంగా తీసుకొచ్చినా మొన్న మీటింగ్కి వచ్చిన తీసుకొచ్చి మీరు చేసిన కార్యకర్తం ఏముంది, మీకు ఓటు ఎవరికి వేయాలి చెప్పురి, ఇక్కడ నాకు ఇల్లు పెట్టిరి, మాది మొత్తం మీకేస్తాం అన్న కొడుకు. దొంగ ముచ్చట ఏముండదు, దూరైనా కానీ మొహం ముంగలు అడగాలి. సాటంగా తిని తాగి అడిగితే పంచాలు పుడతాయి. మాకు చేసిన వాళ్ళకి చేస్తాం. ఇంకేమన్నా మాకు అవద్దం రాదు. పైసా ముఖ్యం కాదు, మాట ముఖ్యం. మనకు ఇప్పుడు ఈ ముసలాం ఉంటే ఈ ముసలామ్మకి ఇల్లు లేదా, ఇంకా స్నానం చేసాం బాత్రూమ్ లేదా, అది బాత్రూమ్ లేకుంటే మమ్మల్ని పనికి రానియాలి ఎలగొట్టు పిల్లక్షంటూ. ఏమమ్మా సత్యమ్మా? అరే నేను చెప్తే నువ్వు వినాలి, వాళ్ళు కూడా వినుకోవాలి. ఇద్దరు వచ్చారు మరిగా నేను గీజ అడుగుతున్న సమస్యలు కొట్ట. దీంట్లో తప్పు ఉంటే తప్పు వేద్దాం. అగోది గదే ఇల్లు, అగోది అక్క కూలిన ఇల్లు మాది. నా కొడుకులకు లేదా, నాకు లేదా, బాత్రూమ్ లేదా, లెట్రూమ్ లేదా, తానాలకు లేదా, నీళ్ళు వాన వచ్చిన వరద నా ఇంట్లోకే వస్తుంది. ఇప్పుడు అందరు ఏం పెద్దగా కట్టుకుని ఇండ్లు, మరి నా చేత కదా కట్టుకొని అయితే నేను ఎవరికి వేయాలి? నాకే ఇల్లు లేకు అక్క, మాకు ఏది కట్టియలే. మా 2 కొడుకులకు కట్టియలే, నాకు లేదు. ఇంకేమంటారు, కట్టిస్తామన్నారు. గెలిచినా కాలేటో నేనేటో. ఇక మరి వేసినప్పుడు లెక్క సార్, ఇప్పుడే ఎవరికని చెప్తాం చెప్పు. ఇక అందరికీ అంతకే ఊరుగా చేసిన వాళ్ళు ఏముంది. చేసిన అంటే ఇక చేసిన కాడికి చేసి మనకు కష్టం లేదు, సొమ్ము ఎక్కడ లేదు. మేము కన్నా కష్టం చేసుకుంటాం, ఓన్ సొమ్ము మేము దీంట్లో మేము చేయలే అంతే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందిగా, మరి మళ్ళీ ఇక రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసిన దానికి మనం ఏం చేస్తాము? మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మునుగోడుకు వస్తే ఇంకా ఆ రోజు ఎక్కడ మనం ఆ బుద్ధి ఎక్కడ ఉంటే అప్పుడు అక్కడనే వస్తుంది. ఎక్కడ మంచి జరిగితే అక్కడనే వస్తాం మనం అంతే. ఇంకా పథకాల మాకు ఇక బియ్యం అందరికి ఇచ్చినట్టు బియ్యం ఇస్తుండు, నెలకు పింఛన్లు వస్తున్నాయి అందరికి. కానీ మాకేం లేదు. కానీ ఇక వేసినాడు లెక్క సారు, ఇప్పుడు ఏం చెప్పలేము.